అసలు నీ కోసం నేను ఉదయం నుంచి ఎంత ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా కోసమా? అవును. ఏంటిదంతా నిజమే? 100%. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కొంచెం లేట్ గా వచ్చినందుకు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ నైట్ పార్టీకి ఎలా వెళ్ళాలని విపరీతమైన టెన్షన్ లో ఉన్నా. నన్ను ముందు ఆ దేవుడు చూసి ఆ తర్వాత నేను రైట్ టైంలో ఇక్కడికి తోసి చాలా మంచి పని చేశాడు. థ్యాంక్ గాడ్, రియల్లీ. ఎవరెవడు మోహన్ చూసానే ఏంటో. ఏమన్నారు? థ్యాంక్ గాడ్. మీటు. ఇంకేంటి లేటు, ఇచ్చే ఫాస్ట్ గా. అంటే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ గానా? కొంపదీసి స్టెప్స్ పైనుంచి ఏమైనా వచ్చారా? లేదు, లిఫ్ట్ లోనే వచ్చానండి. పోనీ ఈ హైట్ లో ఉండడం వల్ల టెన్షన్ పడుతున్నారా? చిచి, అలాంటిది ఏమీ లేదు. మరి ఎందుకు టెన్షన్? మాటల్లో చెప్పలేని ఎమోషన్. ఎగ్జాక్ట్లీ, నాది కూడా. ఈ ఆర్డర్ ఎప్పుడెప్పుడు వస్తుందన్న టెన్షన్, మాటల్లోని చెప్పలేని ఎమోషన్. అంటే మీరిప్పుడు దాకా మాట్లాడింది ఈ ఆర్డర్ గురించా? మరి నీ గురించి అనుకుంటున్నా? 1 సెకండ్. నీ మొహం, దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? కలాం గారు కలల కనమన్నారు, కదలదై దొబ్బమనలేదు. వచ్చిన పని చూసుకొని వెళ్ళరా వెదవా. ఏంటి ఇవ్వట్లేదు? మీరే చెప్పట్లేదు. ఏంటి? ఓటీపీ. ఓ సారీ, నేను ఫోన్ లోపల మర్చిపోయాను. ఓ నో ప్రాబ్లం, నేను బయట వెయిట్ చేస్తాను. పిడత మొహంది, దీని డ్రెస్సు ఇది. అనవసరంగా మోసపోయాను. ఎన్ననుకున్నాను. చిచ్చి. వేర్ ఇస్ మై ఫోన్? ఇక్కడ పెట్టాను కదా. బా, వేర్ ఇస్ మై ఫోన్? ఎక్కడున్నావు నువ్వు? ఓసే ఫోను ఇక్కడ పెట్టాను కదా. బా, అయినా నీకు మర్చిపోయి దరిద్ర పొలవాటేంటి? ఇలా అయితే ఎలా చెప్పు? చూరమ్య, నీ పేరులోను నీ బాడీలో ఉన్న ఆనందం నీ థింకింగ్ లో అస్సలు లేదని బయట టాక్ ఉంది. సో ఒక్కసారిగా ఫోకస్ లో కళ్ళు మూసుకొని ఆలోచించు. ఎందుకు దొరకదో చూద్దాం. ఎస్, ఫోకస్. రమ్య, కాన్సన్ట్రేట్. ఫోకస్. బెడ్రూమ్లో ఉండే అవకాశమే లేదు. బాత్రూంలో ఇవాళ అసలు ఫోనే తీసుకెళ్లేదు. కిచెన్లో 1% ఛాన్స్ కూడా ఉంటుందని నమ్మకమే లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు నీ జీవితం మొత్తం మీద కిచెన్లో అడుగు పెట్టింది లేదు కాబట్టి. ఫైనల్ గా మిగిలింది ఈ హాల్. చూసావా రమ్య, చూసావా నేను ఎలా పట్టుకున్నాను? రమ్య, బేసిక్ గా నువ్వు తెలివైన దానివేనే, కాకపోతే నీ బ్రెయిన్ ఎక్కువ వాడితే అరిగిపోతుందని వాడవంతే. ఇట్స్ ఓకే మేడం. వస్తున్నా. మీదే లేట్ అనుకుంటా, పంపించండి. ఏంటిది? ఓటీపీ. నేను పంపించి చాలా సేపు అవుతుంది. మరి నాకు రాలేదేంటి? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సిగ్నల్ కూడా బానే ఉంది. పోన్లే, ఎందుకన్నా మంచిది బయటకు వచ్చి చూస్తాం. ఏంటి ఇవిడ సిగ్నల్ కోసం ఎక్కిందో సెల్ఫీ కోసం ఎక్కిందో? మేడం, మీరు నిచ్చినుంటే ఆకాశంలోకి సిగ్నల్ కోసం వెళ్ళేలా ఉన్నారు. ఏం చేస్తాం, ఆ డ్రెస్ ఇంపార్టెన్స్ అలాంటిది. ఓ, సిగ్నల్ ఉంది కానీ అయినా ఓటీపీ ఎందుకు రావట్లేదు? ఏం చేద్దాం ఇప్పుడు? మేడం, నేను మళ్ళీ రీసెంట్ చేస్తాను కానీ ముందు మీరు కింద దిగండి మేడం. ప్లీజ్ మేడం దిగండి, జాగ్రత్త.
సరే త్వరగా పంపించు. ఇదేంటి ఇలా ఉంది? ఏ ఊరండి మంది? మల్లడుగు. అబ్బో మల్లెడుగంట. పంపించండి మేడం. చెప్పండి. కంగ్రాచులేషన్స్, ఫ్రీ 2GB data is yours. Climb on it and thanks up now. కంగ్రాచులేషన్స్. డేటా మీకు సరిపోతున్నట్లేదు కదా మేడం? ఈ మాత్రం షాపింగ్ ఉంటే ఆ మాత్రం అయిపోతుందిలేండి. హలో, ఈ ఎక్స్ట్రాలే వద్దు. ముందు ఓటీపీ పంపు. పంపాను మేడం. రావట్లేదేంటి? అసలు ఏ నెంబర్ పంపించావు? మీ నెంబర్కి పంపాను. ముందు ఆ నెంబర్ ఏంటో చెప్పు. 9848022338. ఏమైంది? ఆర్డర్ చేసే కంగారులో నా నెంబర్ బదులు దాని నెంబర్ చేశాను. నేను చేసిన ఎక్స్ట్రాలకి ఇప్పుడు నాది కాదని తెలిస్తే పడిపోద్ది. ఆయన ఓటీపీ చెప్పకపోతే వదిలేసిపోద్ది. జాగ్రత్తగా మేనేజ్ చేద్దాం రా రమ్య. థింక్ థింక్ థింక్. ఆ నెంబరా? ఆ నెంబరే. అది వేరే ఫోన్లో ఉందిగా, ఇప్పుడే తీసుకొస్తాను. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. వెళ్ళండి. ఏంటో షాపింగ్ చేసిన ఆనందంలో ఏమైపోద్దో ఏంటో. ఎక్కడున్నావే? కార్లో. ఎంత టైం పడుతుంది రావడానికి? 1 hour. ఏ నీకు ఇప్పుడు తెలివి వచ్చిందా? లేదు, బుద్ధి వచ్చింది. ఏం తింగర్ పని చేసావు? నేను ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్కి మర్చిపోయి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి చచ్చాను. అలాంటప్పుడు సైజ్ కూడా నాదే ఇస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదే. జోకులొద్దు, ఓటీపీ ముద్దు. అబ్బో, ఏంటి డైలాగులు ప్రాస మీద ఉన్నాయి? నైట్ పార్టీ కొత్త డ్రెస్ వేసుకోవాలని ఆశ కూడా ఉంది. సరే సరే రాసుకో. త్వరగా చెప్పు. 05 హలో 05. హలో హలో అక్క, 05 తర్వాత ఏంటో చెప్పు. అయ్యో స్విచ్ ఆఫ్ అయింది. హలో, చార్జర్ ఇక్కడే పెట్టానే. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ ఏంటి? బాహుబలి రమ్యకృష్ణలా ఈ బూతులకేం తక్కువ లేదు నీకు. ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి, కొంచెం కామన్ సెన్స్ కూడా లేదు నీకు. అయ్యో, ఫోన్లో ఛార్జింగ్ లేదు, కార్లో ఛార్జింగ్ కేబుల్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ డ్రెస్ ఎంతో ఇంపార్టెంట్. ఆ కొరియన్ మనీ ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం. మేడం దొరికిందా ఫోను? ఒకసారి లోపలికి వస్తారా? లోపలక ఎందుకు మేడం? అంటే అది బయటకు చెప్పుకోలేంది. బయటికి చెప్పకూడదంటే తప్పదు. లోపలికి రాకపోతే నా మనసు ఒప్పదు. అయ్యయ్యో, వస్తా వస్తా. పదండి. ఏంటి డోర్ వేశారు? అంటే గాలి కొట్టుకుంటుందని. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అయ్యో పర్లేదండి, అతిథి దేవోభవ అన్నారు కదా, ముందు మీరు కూర్చోండి. అంటే లేడీస్ ఫస్ట్ కదా, మీరు కూర్చోండి. అయ్యో మా ఇంట్లో జెంట్సే ఫస్ట్ అండి, కూర్చోండి. అవునా? ఎందుకు డోర్ వేశారు? అంటే యాక్చువల్లీ అంటే అది యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జ్ లేదు, అందుకే ఓటీపీ చెప్పడానికి పాసిబిలిటీ లేదు. ఒక్క 5 minutes వెయిట్ చేస్తే మీకు ఓటీపీ చెప్పేస్తా. ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఏం తాగుతారు? కూల్ గా ఉంటే బీర్ తాగుతాను, వేడి చేస్తే వాడ్కా తాగుతాను. అంటే మీరు నన్ను ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఏం తాగుతారనే కదా అడిగారు? లేదు,
ఇప్పుడేం తాగుతారని అడిగాను. ఓ సారీ, మీరు క్యాజువల్ గా అడిగారు అనుకున్నాను. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడేం తాగుతారు ఇంతకీ? అది ఇదనేం లేదు, కాఫీ నుంచి కూల్ డ్రింక్ వరకు ఏదైనా పర్వాలేదు. ఓకే, 2 minutes. అమ్మడి అమ్మ, ఇలా నువ్వు సరిపోయినేంటి? వెంటనే కవర్ చేసుకున్నా కూడా సరిపోయింది, లేకపోతేనా వామ్మో. అయినా అమ్మాయి అంటే గుంటూరు కారంలో రమ్యకృష్ణలాగా డీసెంట్ గా ఉండాలి. నా లవరం ఉంది బాహుబలిలో రమ్యకృష్ణలాగా నా మాటే శాసనం అంటది. మనమేమో బిజ్జాల దేవుళ్ళ చేయి పెట్టి అలాగే అనాలి. చిచి, ఏం బతుకో నాది. వచ్చిందండి వయ్యారి. ఇదేంట్రా మనల్ని చూస్తుంది? ముందు నువ్వే కదా, నేను సేఫ్. దీనికి అంత సీన్ లేదు, గమ్మునుండబోయ్. దీనికి మళ్ళీ ఎలా ఆన్ చేయాలో కూడా తెలీదు. అంతేనంటవా? అంతేరా, నేను చెప్పానా? నీకేరా నేనే చెప్తా, ముందగలటది నన్నే కదా. ఇదేంటి దీనికి నా మీద పడింది? ఒరే మిక్సీ, అయిపోయావురా. అరే బర్నాల్, భయపెట్టకరా. మిక్సీ, అమ్మయ్యా, నేను కూడా సేఫ్. అమ్మయ్యా, ఏంటైతే కదా నా లుక్కు. అయినా దీనికి ఏ పట్టు ఏంటో కూడా తెలియదు. ఇది మనల్ని ఏం చెప్తుంది? ఇది దీని ఓవర్ యాక్షన్. ఏం చేస్తే బెటర్ అబ్బా? అబ్బా, రోజు కిచెన్ లోకి వచ్చి ఉండేదానిలాగా దీనికి బిల్డప్. పాలు లేకుండా కాఫీ ఎలా పెడతాం? ఏం చేద్దాం? బనానా. ఇదేంటి ఎల్లో బనానా, రెడ్ బనానా? ఓ, బనానాలో 2 types ఉంటాయన్నమాట. ఇది ఎప్పుడు మనం చూడలేదే. మనం ఎప్పుడు బనానా షేక్ తాగడమే తప్ప ఎలా చేస్తారో తెలీదు. అయిపోయా. తీసుకున్నావు పాలేరా? ఒకటిలే. ఓకే, ఈ మాత్రం తొక్కలో రెసిపీ మాకు తెలియదేంటి? ఎన్నిసార్లు తాగాం. ఓకే, యూట్యూబ్ పక్కన పెట్టి బ్రెయిన్ షార్ప్ చేసుకుందాం. ఇప్పుడు పాలు లేవు కాబట్టి బనానా కర్డ్ తీసుకోవాలి. బనానా కర్డ్ షేక్. రమ్య, నీ తెలివే. ఎవరైనా పాలతో షేక్ చేస్తారు, నువ్వు ఏకంగా పెరుగుతోనే షేక్ చేస్తున్నావు. ముందు బనానా వేసి కర్డ్ వేయాలా, కర్డ్ వేసి బనానా వేయాలా? కడుపులో అన్ని మిక్స్ అయిపోతాలే, ఏం పర్లేదు. మా అక్క ఒకటి అన్ని సర్ది పెట్టేసి అన్ని నా కళ్ళ ముందు పైన పెట్టచ్చు కదా. అసలు దాని ముందు బ్యాంక్ చేయాలి కిచెన్లోకి. ఎక్కడ స్పూన్? ఇక్కడ స్పూన్ షాప్ ఉందన్నమాట.
చాలా మిగిలిపోయింది. ఆ తర్వాత అక్క వాళ్ళు తాగుతారులే. కొరియన్ బాయ్ తీసుకోండి. ఏంటది? యాక్చువల్లీ కాఫీ కలుపుదాం అనుకుంటే పాలైపోయింది. బనానా షేక్ చేశాను. ఏం నా కోసమే? తీసుకోండి. మీరు తాగుతుండని నేను ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఇప్పుడే తీసుకొస్తా. ఏంటో ఈ అభిమానం. ఇదేంటి సుత్తెక్కడ పెట్టారు? కొంప తీసి తేడా బ్యాచ్ కాదు కదా? చూస్తే అలా కనపడట్లా. వెరీ డీసెంట్. అమృతం అనుకోండి. తేనె బాగా కలిపింది. ఎక్కడికి వెళ్ళాడు? పార్సల్ ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయ్యో. హలో బాబు, మిల్క్ షేక్ బాగుంటే షేక్ హ్యాండ్ చేతికి ఇవ్వాలి కానీ మరి కాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు పైకి లేవండి, పైకి లేవండి. హలో కొరియన్ బాయ్, పైకి లేవండి. హలో కొరియన్ బాయ్, బాబు కొరియన్ బాయ్, ఏంటి ఇంకా లేవట్లేదు? హలో హలో బాయ్, కొరియన్ బాయ్ వినబడుతుందా? హలో ఏ బాబు లే. ఏంది ఇడికి? మిల్క్ షేక్ సగమే తాగాడు. అన్నీ బాగానే కలిపాను కదా మిల్క్ షేక్లో. హనీ వేసాను, నెయ్యి వేసాను. బ్రెడ్లో ఎవరైనా బటరు జామో వేసుకొని తింటారు. మళ్ళాంటి తెలివైన వాళ్ళే ఇలా హనీ వేసుకొని తింటారు. మెంటల్ దానా, నెయ్యి తేనె కలిస్తే పాయిజన్ అవుతుంది. తింటే చేస్తావు. దీంట్లో నెయ్యి ఎలా కలుస్తుంది? బ్రెడ్ను కాల్చిందే నెయ్యితోనేనే. ఒక్క స్పూన్ వేసుకుంటే ఓకే, దున్నపోతులాగా మొత్తం పోసావు. అంత క్వాంటిటీ కలిస్తే పాయిజన్ అవుతుంది. తేనె నెయ్యి కలిస్తే పాయిజనా? బాబోయ్, అంటే నేను ఇడికి మిల్క్ షేక్ ఇవ్వలేదా? పాయిజన్ ఇచ్చానా? అయ్యో, అంటే నువ్వు ఇప్పుడు చచ్చిపోయావా? బాయ్ కొరియన్ బాయ్, కొరియన్ బాయ్, కొరియన్ బాయ్ నిన్నేరా, లేవరా. ఇదిగో నువ్వు లేవని క్లియర్గా అర్థమైపోతుంది. కానీ నాకు ఒక డౌట్ కూడా గట్టి కొడుతుంది. నువ్వు రాత్రి మీ ఫ్రెండ్స్తో తాగినందుకు పడిపోయావా, లేకపోతే నేను ఇచ్చిన షేక్ తాగి పడిపోయావా? అర్థం కావట్లేదు నాకు. అసలు ఇప్పుడు ఏం చేయాలో క్లారిటీ రావట్లేదు. చూడు రమ్య, ఇలాంటి టైంలోనే నువ్వైతే కళ్ళు మూసుకొని నీ బుర్రకి పదును పెట్టాల్సిన టైం మళ్ళీ వచ్చింది. నువ్వు ఒక్కసారి ఫోకస్ పెట్టి ఆలోచిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఈజీగా కనిపెట్టగలవు. ఎందుకంటే నువ్వు ఇంటర్లోని ఎంపీసీ చేసావు కాబట్టి. ఓకే, ఫోకస్, బ్రెయిన్ యాక్టివేట్. ఓకే, ఫోకస్. నిజంగా కొరియర్ బాయ్ బ్రతుకున్నాడా లేదా విషయం తెలుసుకోవాలంటే
ముందు రైట్ సైడ్ ఉన్న హార్ట్ బీట్ చూడాలి, తర్వాత బైసిప్స్ దగ్గర పల్స్ చూడాలి, తెలిసిపోతుంది. బా బ్రెయిన్ పద. ఏంటి నాకేం వినిపించట్లేదు, మళ్ళీ చూద్దాం. అసలు హార్ట్ కొట్టుకున్న సౌండే రావట్లేదే. అందుకే చెప్పు మా అక్కకి ఇంటర్లో బైపీసీ చేయించుకోని ఎంపీసీ చేయించి వచ్చింది. సరే పల్స్ చూద్దాం. అసలు పల్స్ లో కదులుతున్న ఫీలింగ్ రావట్లేదే. ఈ కొరియన్ బాయ్ కొరియనేనా? అయ్యో బాయ్, ఇప్పుడు ఎవరు డోర్ కొడుతున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ బాబాయ్, యూ రమ్య, రిలాక్స్, కూల్ కూల్, అస్సలు టెన్షన్ పడుకో. ముందు డోర్ తీసి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేసే. అంతేకాని వీళ్ళు డోర్ తీయకుండా ఇలాగే ఉంటే వాడికి డౌట్ వచ్చేస్తుంది. రిలాక్స్. ఎవరు కావాలి సార్? హీరోయిన్ సాయి పల్లవి గారు కావాలి. ఆవిడ కేరళలో ఉంటారే. అదేంటి మణికొండలో ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటారన్నారు? అవునా, ఇదే అపార్ట్మెంటా? ఎక్కడ, ఏ ఫ్లాట్? అయ్యో అనవసరంగా డోర్ తీసానే. సార్ 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 యాక్చువల్లీ మీకు ఎవరు రాంగ్ అడ్రస్ చెప్పినట్టున్నారు. మీరేదో రాంగ్ పని చేసినట్టున్నారు. మీకెలా తెలుసు? ఇంతగా టెన్షన్ పడిపోతుంటే. టెన్షనా? నాకా? అసలు అది నా టెలిగ్రామ్ హిస్టరీలోనే లేదు. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఉంటుందా? మేబీ స్టోరీ పెడితే ఉంటుందేమో. అవునా? సార్ 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 ఏంటి ఇంట్లోకి వచ్చేసారు? ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, మా నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ, అక్క, బావ, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, ఇంకా అంటే వీళ్ళందరూ ఊరెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను సార్. ఏంటిది, ఇల్లా కళ్యాణ మండపమా అంతమంది ఉండడానికి? అంటే మాది కొంచెం జాయింట్ ఫ్యామిలీ సార్. సార్ ఏంటి సార్ అలా లోపలికి వెళ్ళిపోతున్నారు? సార్ 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 కింద బైక్ ఉంది చూసావా? కింద నుంచి చూడలేదు. ఆ పింక్ కలర్ రాయల్ ఎన్ఫీల్డే కదా? పింక్? రాయల్ ఎన్ఫీల్డ్ లో పింక్ ఎప్పుడు దించారు? అంటే అది పైనుంచి చూస్తే పింక్ కలర్ లాగా, కింద చూస్తే గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది, అందుకే పింక్ అన్నాను. కానీ ఆ బైక్ ని ఎవరో రోడ్డుకి అడ్డంగా పెట్టారు. పాపం నిలుక పెట్టడానికి ప్లేస్ సరిపోలేదేమో సార్. అది ఇప్పుడు ఆ ప్రాబ్లం ప్లేస్ గురించి కాదు, అది పెట్టినోడి గురించి. వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు నా డౌట్. అయ్యో సార్, ఇక్కడ ఎలా ఉంటాడు సార్? అయ్యో ఛాన్సే లేదు, అసలు రాలేదు కూడా. ఏంటి తడబడుతున్నావు? మళ్ళీ మళ్ళీ సంథింగ్ ఇస్ రాంగ్. సార్ నో 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 నో, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. అయితే ఇక్కడికి ఎవరు రాలేదంటావు? ఖచ్చితంగా. నీ మాట నమ్మమంటావు? 100% సార్. అలాగా? మరి బయట ఉన్న చెప్పులు ఎవరివి మరి? అయిపోయింది, నా పని అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చేసినా లాభం లేదు. అంటే అది ఏంటే, ఏం జరుగుతుంది అక్కడ? అక్క అరే ఏమైంది?
ఇక్కడ? ఏమైందండి? ఆ విషయం మీ చెల్లి చెప్పాలి. ఏమైంది? అరే ఏమైంది అంటే అక్క అక్క అని ఏడుస్తావంటే ఏమైంది? అంటే అది ఏది అది ఏది అది ఏది? చెప్పండి మేడం. నేను ఇప్పుడు దాకా పోలీసులు ఎంత బాగా యాక్ట్ చేశానో ఆ మేడంకి చెప్పండి మేడం. ఏంటి నువ్వు పోలీసు కాదా? వీడు పోలీస్ ఏంటే? సీరియల్లో ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ ఉందంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో తెలియట్లేదంటే మన ఇంటికి వెళ్ళమని నేనే చెప్పాను. అంటే ఇప్పటిదాకా నువ్వు నా మీద ప్లాన్ చేసావా? అవును, నేనే చేయమన్నాను. ఏ భయపడ్డావా? నిన్ను రే, నువ్వు ఏమనుకోకుండా అర్జెంట్గా బయటికి వెళ్ళు. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడే ఉంటే నాకు మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది. ఒళ్ళంతా గజగజలాడిపోతుంది. ఓ ఓకే మేడం, ఓకే మేడం. మేడం కొంచెం నా పర్ఫార్మెన్స్ కి ఫీడ్బ్యాక్ ఇస్తారా? ఫీడ్బ్యాక్ ఏం కర్మరా, నీ పర్ఫార్మెన్స్ కి మంచి మిల్క్ షేక్ కూడా ఇస్తా. థ్యాంక్ యూ మేడం. రే, నువ్వు ఇదే డైలాగ్ తాగాక ఇంతే స్టైల్లో చెప్పాలి మరి. అది అలాగే అంటుంది కానీ నేను చెప్తానులే డైరెక్టర్ గారితో నీ పర్ఫార్మెన్స్ గురించి. నువ్వు బయలుదేరు. సరే మేడం, బాయ్ మేడం. మొహానికి చెమట పట్టింది, మాటల్లో వణుకొస్తుంది, బాడీలో షివర్ వస్తుంది. ఏంటి సంగతి? వాడు నిజం పోలీస్ అనుకొని తెగ భయపడ్డట్టున్నావు. భయపడ్డమా? ఒక రేంజ్ లో. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే నా బాడీలో పార్ట్స్ అన్ని ఎప్పుడు డొనేషన్కి వెళ్ళిపోయేవి. అయితే దెబ్బకు 3 చెరువుల నీళ్లు తాగేవన్న మాట. ఇప్పుడు కూడా తాగుతూనే ఉంటాను. ఇస్తా తాగు. ఏంటే ఇది? గ్లాస్. నేను అడిగింది దాని లోపలేంటో అని. మిల్క్ షేక్. ఎవరు చేశారు? నేనే చేశా. నువ్వే? నేనే. మరి సగమే ఉందంటే మిగతా సగం ఏమైంది? ఆవిడై పైకి పోయింది. ఎటు పక్కో? అటు పక్క. పక్కన అలా చూస్తూ ఉండిపోయా? ఏం లేదు, క్యాజువల్ గానే. అది కాదు, లోపల ఏదో ఇంపార్టెంట్ ఉన్నట్టు అలాగే చూస్తున్నావేంటి? ఇంపార్టెంట్ కాదే, కొరియన్ బాయ్ షో ఉంది. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వీడప్పుడు దయ్యమైపోయాడా? అరే ఏమైంది? ఓసై ఓసై, ఏమైంది? ఉండు. ఇది రూమ్ లోనే ఉందా? చూసుకుంటలేదే. దొరక్క దీనికి దొరకనా? ఇప్పుడు ఈ సైకో నాతో మామూలుగా ఆడుకోదు. అసలు నువ్వేం చేసావో నీకు కొంచెమైనా అర్థం అవుతుందా? దొరికిపోయాడు.
నిన్నేనే అడుగుతుంటే మాట్లాడవేంటి? చూడు, చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాల్లో ఎలా కూర్చుందో. ఏం చేసిందే? దాన్నే అడుగు, ఆ గనకార్యమేంటో. ఏం చేసావే? మంకు పిట్టలా సైలెంట్ గా ఉంటావేంటే మాట్లాడకుండా? ఏం చేసావని అడుగుతుంది కదా, చెప్పే ఏమైందో. పోనీ నువ్వైనా చెప్పే అదేం చేసిందో. అది నా నోటితో నేను చెప్పే కన్నా దాని నోటితో చెప్పడమే కరెక్ట్. ఏం జరిగిందో నువ్వు చెప్పు, ఏం చేసిందో అది చెప్పదు. అసలు ఇద్దరికిద్దరు భలే తయారయ్యారు. ఒకటి సైకోకు సిగ్నేచర్ లో ఉంటే మరొకటి పిచ్చికి పరాకాష్ఠలా ఉంది. ఓసే, దాన్ని ఏడుపొక్క చూసే కూడా నీకింకా చెప్పాలనిపించట్లేదా? నువ్వు నిజంగా గ్రేటే. ఓసే, నాది ఏడుపు ముఖమైతే నీదేమైనా అందమైన అనుష్క మొహమా? అక్క, ఇప్పుడు సమస్య ముఖాంది కాదే, మనశ్శాంతిది. ఏంటమ్మా మనశ్శాంత? అయినా అది ఎప్పుడు నీకు తప్ప నువ్వు పక్క వాళ్ళకి ఉంచవు కదా. కరెక్టే అయ్యుండొచ్చులే కానీ ఈ రోజు ఇది నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. యాక్చువల్లీ అలా చేయడానికి కారణం కారణం బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఎలివేషన్ కోసం ఇంత లాగ్ చేస్తున్నావా? చెప్పా. దానికి కారణం నువ్వే. నేనా? అవును, నువ్వే. మొత్తం నువ్వే చేసావు. నువ్వు ఇప్పుడు బొమ్మరిలో సిద్ధార్థ్ అనుకుంటున్నావా? బొమ్మరిలో నేను సిద్ధార్థన్ కాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ప్రకాష్ రాజు. మరి నేనెవరిని? జయసుధనా? కొట్టేస్తాను మిమ్మల్ని. ఈ కథలో జయసుధ చచ్చిపోయింది. అమ్మా, ఈ విషయం వాడికి తెలిస్తే నువ్వు చచ్చిపోతావే. నువ్వు చెప్పే. మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశానే? అవును, నువ్వే. నేనేదో ఆన్లైన్ లో డ్రెస్ బాగుంది కదా అని నైట్ పార్టీ కోసం ఆర్డర్ పెట్టి అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలకి అసలు ఎగ్జైటింగ్ గా చూస్తుంటే సడన్ గా కాలింగ్ బెల్ మోగింది. బయటికి వెళ్ళి చూస్తే ఆ పార్సల్ తో కొరియన్ బాయ్ ఉన్నాడు. ఏంటి? నీ ఆర్డర్ ఇవ్వడానికి కొరియా నుంచి వచ్చాడా? వాడు కొరియన్ బాయ్ కాదే, కొరియర్ బాయ్. దీనికుండే బ్యూటీఎస్ పిచ్చి వల్ల కొరియర్ బాయ్ ని కొరియన్ బాయ్ చేసింది. ఎగ్జాక్ట్లీ. నువ్వు కంటిన్యూ చేయమ్మా సిద్ధార్థ్. వచ్చి నా కొరియన్ బాయ్ ఓటీపీ అడిగితే తెలిసింది అసలు విషయం. ఏమని? దీనికి బుర్ర లేదు అని. ఓ కాదు, నీ చిన్నమ్మ నాది కాదు నీది అని. అప్పుడు నువ్వేం చేసావు? ఏం చేస్తాం, దీనికి ఫోన్ చేశాను. దానికి నువ్వేం చెప్పావు? 1 అవర్ లో ఇంటికి వస్తానని చెప్పానే. నువ్వు సరే అని అది వచ్చేలోపు ఆ కొరియన్ బాయ్ ని మేనేజ్ చేద్దామని బనానా షేక్ చేశానే. ఏంటి నువ్వే? నేను వాడు తాగాక బాగా షేక్ అయి ఉండాలే. తాగినప్పుడు షేక్ అయ్యాడు, తాగిన తర్వాత వీక్ అయ్యాడు, ఫైనల్ గా లీక్ అయ్యి పైకి పోయాడు. పైకి పోయాడా? అక్క నువ్వు అయినా దీనికి బుర్ర లేదు గాని ముందు ఫోన్ చేసి ఓటీపీ అడగాలి గాని ఎప్పుడేస్తావని అడగడం ఏంటి? మెంటల్ దానా? అది కాదు. ఏమన్నా? ఏ చెప్పినప్పుడు చెవులు దొబ్బాయా? దొబ్బింది నా చెవులు కాదు, నీ ఫోన్. నా ఫోన్కి ఏంటి, బానే ఉంది కదా. అక్క, బాగా ఉండడం వేరు, అందులో ఛార్జింగ్ ఉండడం వేరు. ఇప్పుడు అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ వచ్చాడు. అక్క, ఇప్పుడు గానీ దీన్ని అర్జెంటుగా ఆపకపోతే మీరు నన్ను ఏం చేయలేరా అని నెక్స్ట్ అరిద్దతిలో అనుష్కని తీసుకొస్తుంది. అవును. అవునే, ఏమన్నావే? ఏ చెప్పినప్పుడు చాలా దొబ్బాయా అన్నదంది. దొబ్బింది నా చెవులు కాదు, నీ ఫోన్ అని అదంది. నా ఫోన్కే బానే ఉంది. చాలా పో, ఆపే. పొలిటికల్ స్పీచ్ కి ప్రిపేర్ అవుతున్న పొలిటీషియన్లా ఎక్కువ అవుతోంది. నాకు కావలసిన పాయింట్ వచ్చేసింది. నా ఫోన్కే బానే ఉంటేనా? అసలు నీ ఫోన్ ఎక్కడుందే? నా ఫోనా? డ్రెస్ కు పాకెట్స్ లేవు. అవును కదా, నేను ఆ విషయం మర్చిపోయానే. ఓకే రమ్య, కూల్. ఫోకస్ ఫోకస్ ఫోకస్. వెళ్ళి కూర్చో. ఫోకస్. ఓకే,
థింక్ దీని పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినట్టుంది. ఫోన్ ఏది అంటే డేరా బాబాలా కూర్చొని మెడిటేషన్ చేస్తుందే. మెడిటేషన్ చేసేది డేరా బాబా కాదే, రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా సారీ. బ్రెయిన్ యాక్టివేట్. ఫోన్ని బాత్రూంలోకి తీసుకెళ్లేదు, హాల్లో ఉంచలేదు, బెడ్రూమ్లో నుంచి తిరిగి తీసుకురాలేదు. ఒసే మెంటల్ దానా, నీ ఫోన్ దీని దగ్గరే ఉందే. నీ దగ్గరికి ఎలా వచ్చింది? దీన్ని తీసుకొచ్చి నా తల దగ్గర పెడితే వచ్చిందే. అయినా అలారం ఎవరైనా 1 పెడతారు, 2 పెడతారు, పోనీ 3 పెడతారు. ఏకంగా ఇంజన్కి బోగిలి పెట్టినట్టు అన్ని పెట్టవేంటే? నీ వల్ల నా నిద్ర మొత్తం పోయింది. ఈ విషయం మీద నేను నిన్ను ఎక్కడ తిడతాను అని అబ్బబ్బా, ఇప్పటిదాకా ఎంత బ్యూటిఫుల్ స్టోరీ చెప్పావే. బనానా మిల్క్ షేక్, పార్సెల్, కొరియన్ బాయ్, అమ్మని అమ్మ పర్ఫార్మెన్స్. అంటే నువ్వు ఇప్పటివరకు తిట్టింది ఈ అలారం కోసమా, ఆ బాడీ కోసం కాదా? నీ జుట్టు, నీ డ్రెస్సు, నీ వాలకం చూసి ఎవరికైనా చెప్తే నమ్ముతారా? అక్కడ నేను చెప్పిన స్టోరీ కాదే, నిజం. నువ్వు చెప్పింది నిజమా? మేము నమ్మాలా? లేకపోతే అబద్ధం ఆడి ఆస్తి దొబ్బేయడానికి మీరేమైనా అమ్మాని కూతుర్లా? నువ్వు చెప్పింది నిజమని నమ్మడానికి నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడి కూతురు అంటే? చూడండి రాధికలు, ఇగో నమ్మితే ఎట్లో గట్ల శవాన్ని పడుకొని బయట పడతాం, లేకపోతే ఆవులాగలేక రోడ్ల మీద పడతాం. మీ ఇష్టం, నాకే. ఇప్పుడు డీజేటీలునా కొడతారే బయట. మూసుకొని అర్థమయ్యేలా చెప్పు. నమ్మితే ఎలాగొకలాగా శవాన్ని పట్టుకొని బయట పడతాం, లేకపోతే రోడ్డుని పడతాం. మీ ఇష్టం, నాకే. ఏంటి ఇది మరి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది? ఒకసారి చూద్దామా? అంతేనంటావా? పద. ఆగండి. ఏంటి ఇది? చేతబడి నేర్చుకునే దానిలాగా నువ్వు నీ సెటప్. ఇది బొట్టు. బొట్టు మీకు భయం ఎక్కువని, ఇవి తాడు మీకు ధైర్యం తక్కువని. చేయి చాపటి, చేయి చాపు. అది కాదే. నువ్వు ఇది దీని పైత్యం. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇవి చాలు, ఇంకా వెళ్ళండి. ఏ నువ్వు రావా? పదే పదే చూడ్డానికి వాడిదేమన్నా మహేష్ బాబు మొహం అనే మాడిపోయిన మొహం వాడు. మీరు వెళ్ళండి చాలు, నేను బయటే వెయిట్ చేస్తుంటా. ఆల్ ది బెస్ట్. ఆగే, భయం వేస్తుంది. అది నిజంగానే చంపేసిందంటావా? ఏచి, దాని మొహానికి అంత సీన్ లేదు. పద. అక్క, అది కాదే, అది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. నిజమై ఉంటుందేమో. అది అలాంటి తింగర పని చేసినా చేసిద్ది. అమ్మో నిజమే, అది చాలా తింగర్ది. అనవసరంగా ఇదేమో భయపడుతుంది. మనం భయపడితే పరుగు పోద్ది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఏయ్ చెప్పడుగా.
అనుకుంటూనే ఉన్నా మీరు భయపడతారని. ఏం చేస్తాం, నిజం చెప్పక తప్పలేదు. మేం కాదే, చూస్తే నువ్వు భయపడతావు. దా. ఓ జరగండి. ఇక్కడే తీసుకొచ్చి పడుకొని పెట్టనుగా, లేడేంటి? ఎక్కడ పోయాడు? చచ్చిపోయినాడు. ఎవరిదైనా లేచిపోయాడా ఏంటి? ఏంటి ఇది? బొట్టు. ధైర్యం. టార్చర్. ఒకసారి నేను చెప్పేది వినండి. యాక్చువల్ గా ఇదిగో ఈ తాళ్ళు కట్టాం కదా, నీకు ధైర్యం రావాలి కదా. అవును, వచ్చేయాలి కదా. ఏ రావట్లేదా? ఇక చాలు, ఆపండి ఇంకా ప్లీజ్. ఆపాల్సింది మా మాటలు కాదే, అర్జెంటుగా నీ పిచ్చిని. లేకపోతే ఎన్ని అబద్ధాలు చెప్పావే. నేనొక్కడికి షేక్ ఇచ్చాను, అది తాగక వాడు షేక్ అయ్యాడు, తర్వాత వీక్ అయ్యాడు. దీని మాటలు విన్నందుకు మనం ఓకేయం. అయ్యో అది కాదక్క, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నోరు ముయ్యంతే. నోరెత్తావంటే తంతా చెప్తున్నాను. అక్క నేను చెప్తుంది నిజమే, నువ్వైనా అర్థం చేసుకోవే ప్లీజ్. బాడీ అక్కడే ఉండాలి. అసలు ఏమేందో అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకే, వదిలమ్మా. ఉండు. ఇదిగో ఈ నిమ్మకాయల్ని ఇలా నేల మీద గుండ్రంగా తిప్పి కొరియన్ బాయ్ బాడీ ఆవాహయామి, కొరియన్ బాయ్ బాడీ ఆవాహయామి అలా చెయ్యి, తప్పకుండా వస్తుంది. అక్క ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, రెచ్చిపోతాను. ఇప్పుడు చూడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సిస్టర్. నువ్వు నా చెల్లిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఓం బీటీఎస్ ఆయన మహా. కొరియన్ బాయ్ ఆవాహయామి, కొరియన్ బాయ్ ఆవాహయామి, కొరియన్ బాయ్ బాడీ ఆవాహయామి, కొరియన్ బాయ్ బాడీ ఆవాహయామి, కొరియన్ బాయ్ బాడీ. కొరియన్ బాయ్ నిమ్మకాయ పనిచేసింది. కొరియన్ బాయ్ వచ్చేసావా? సూపర్. అడగడం మర్చిపోయాను, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నాకు ఇప్పుడు దాకా అదే డౌట్ వచ్చింది. ఇప్పుడే బతుకున్నానని క్లారిటీ వచ్చింది. యాక్చువల్లీ నేను పెట్టింది బెడ్ పక్కన కదా, బాత్రూమ్ లో నుంచి ఎలా వచ్చావు? మీరిక్కడ పెట్టడం ఏంటి? అంటే అది పెట్టడం కాదు, చూపించడం. ఎక్కడ చూపించారు? అంటే వాష్రూమ్ చూపించడం. అబ్బా, నాకు మాత్రం ఆ బనానా షేక్ తాగిన దగ్గర నుంచి విపరీతమైన అయోమయంగా ఉంది. ఏంటో కళ్ళు తెరిస్తే పడుకొని ఉన్నాను. కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటే వాష్రూమ్కి వెళ్ళాను. ఇంకా బ్రతుకున్నందుకు ఆనందపడు. ఏదో అన్నారు? ఏం లేదు ఏం లేదు. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. అసలే నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు. నేను కడుపుతోనే ఏంటి ఒట్టు మనిషి కాదంటుంది? మిమ్మల్ని మీరు వెళ్ళి హాల్లో కూర్చొని ఇప్పుడే వస్తానుగా. మేడం, మీరు వెళ్తుంది మిగిలిపోయిన బనానా షేక్ తీసుకురావటానికి కాదు కదా? నన్ను రాంగ్ అన్న వాళ్ళని షేక్ చేయడానికి. మీరు వెళ్ళి హాల్లో కూర్చొని. కానండి కానండి. అమ్మో, ఓసే శ్రావ్య,
నేను పిచ్చిదానా? ఏ డౌటా? ఇక చాలు. ప్రభాస్ నరాలు ఇక్కడే. మంచి ఎమోషన్ లో ఉన్నా డిస్టర్బ్ చేయకు. కొడితే కిలోమీటర్ దూరం వెళ్తాం. ఇక్కడికి వచ్చి నా మీద ఎందుకు అరుస్తున్నావే? ఇంకా కరవనందుకు సంతోషించు. అవును శ్రావ్య, నేనే ఇందాక తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొనున్నా. ఇప్పుడు కొరియర్ బాయ్ దొరికాడు, అందుకే తల ఎత్తి తీసుకెళ్దామనొచ్చా. అబ్బా చిరంజీవా, ఎక్కడున్నాడే? బెడ్రూమ్ లో. నేల మీద? కాదు, బాత్రూమ్ లో. ఏ కొంచెం అనీజీగా ఉంటాయి వెళ్ళాడా? హే, అంత కరెక్ట్ ఎలా చెప్పావు? ఎందుకంటే నీకు బ్రెయిన్ మోకాల్లో ఉంది కాబట్టి. అది కరెక్టే, నీకు అరికాల్లో ఉంది కదా. చూసా. నువ్వు చేసిన పనికి నిద్ర లేక చాలా చిరాగ్గా ఉంది. నేను స్నానం చేయాలి, నువ్వు వర్షెట్గా బయటికి బా. ఇక్కడ చేస్తావా? అవునే, ఇక్కడే. నీకెందుకు? మూసుకొని బయటికి బా. ఆగు, నువ్వు చెప్పేది. ఉండు. ఓసే సైకో మొహందానా, నా మాట నమ్మి నిజంగానే ఉన్నాడే వాడు. రా చూపిస్తాను. ఓ, ఇప్పుడు బయటకు వస్తే నీకన్నా తెలివిందన్న నేను ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. నాకు తెలిసే నీ సంగతి. చూస్తా, నీ అంత చూస్తా. అక్క, ఒక్క పూట కిచెన్ లో అడుగు పెట్టింది లేదు. కిచెన్ అంతా కంపు నాశనం చేసింది. అక్క ఏం చేస్తున్నావు? నీకు బ్రెయిన్ తో పాటు కళ్ళు కూడా పోయాయా? అది పోయింది నాకు కాదు, నీకు. మరి లేకపోతే ఏంటక్క, నా మీద నమ్మకం లేదా? అడ్డమైన పనులన్నీ చేస్తుంటే ఎవరికి ఉంటుంది నమ్మకం? నువ్వు నన్ను కళ్ళతో కాకుండా మనసుతో చూడక వస్తుంది నమ్మకం. ఇంకోసారి ఆ రీల్స్ లో డైలాగులు చెప్పావంటే చేత్తో కాదు కాలుతో తంతా. నువ్వు మో కాలుతో తన్నినా సరే నేను ఇదే చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇదిగో, నువ్వు ఇచ్చిన నిమ్మకాయ వర్కౌట్ అయిందని చెప్పడానికి వచ్చాను. ఆహా, నిజమా? నిజమక్క, నువ్వు ఫ్యూచర్ లో జ్యోతిష్యాలను కూడా పెట్టుకోవచ్చు. నిమ్మకాయలు కూడా అందరికీ పనిచేయచ్చు. అర్థమైంది. ఆ కొరియన్ బాయ్ దొరికాడా? దొరకడం కాదక్క, వాడు బ్రతికే ఉన్నాడు. అంటే ఇంతకు ముందు చచ్చాడా? అదే కదక్క ఇప్పటివరకు చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నావే? వాడు ఒకటి అడుగుతున్నాడు. ఓటీపీ అక్క, ఓటీపీ. ఇప్పుడు నీకు నా ఫోన్ కావాలంటావు. తప్పదా? తప్పదు. అక్కడ ఛార్జింగ్ పెట్టాను, వెళ్ళి తీసుకోపో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇదిగో ఈ నిమ్మకాయ నువ్వే వాడుకో. ఒక్క బనానా షేక్ ఎంత పని చేసిందో. ఇక జీవితంలో బనానా షేక్ తాగకూడదు. పోనీలే, కొంచెం మంచిలేం తాగుదాం. అమ్మో, ఇది అసలే దండు పొలం బ్యాచ్, మనకెందుకులే. అమ్మో ఏంటో. ఆన్ చేస్తున్నా, ఇదిగో ఆన్ చేస్తున్నా. ఏదో పోలవరం ప్రాజెక్ట్ బట్టన్ ఆన్ చేసట ఆ బిల్డప్ చూడు. అయిందా? సూపర్ మేడం, చెప్పండి అమ్మా. అంటే పాస్వర్డ్ నాకు తెలీదు. నాకు తెలీదు. ఏంటి మీకు తెలీదా? అంటే యాక్చువల్లీ ఈ ఫోన్ నాది కాదు, మా అక్కది. ఇప్పుడు ఆవిడెక్కడుంది? కిచెన్ లో ఉంది. ఆగు. సరిపోయింది. అక్కతో వంట, చెల్లితో పెంట, మాకేంటి ఓటీపీ కోసం వచ్చిన తంట. కొరియన్ బాయ్, మీ టైమింగ్ భలే ఉంది. మీ ఓటీపీ టైమింగే అస్సలు బాగోలేదు. ఇప్పుడు పాస్వర్డ్ తిని అక్క, నేను దగ్గరికి వద్దామనుకున్నాను పాస్వర్డ్ కోసం. ఈ లోపు నువ్వు వచ్చేసావు. పాస్వర్డ్ ఎవడే వీడు? డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశావు.
చెప్పాను కదా ఆల్రెడీ కొరియన్ బాయ్ అని. అసలు వీడి లోపలికి ఎప్పుడు వచ్చాడు? నేను డోర్ తీస్తే వాడొచ్చినట్టు నీకెలా తెలుసు? కాలింగ్ బెల్ సౌండ్ వస్తే. మరి ఆ సౌండ్ నాకెందుకు రాలేదు? నువ్వు అప్పుడు ఇంట్లో లేవు కాబట్టి. హే ప్రభు, హరే రామకృష్ణ జగన్నాథ్. అక్క ఒక నిమిషం ఆగవే, పక్క చలు. నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి? ఆవిడ డోర్ తీసినప్పుడు. ఆమె డోర్ ఎప్పుడు తీసింది? నేను కాలింగ్ బెల్ కొట్టినప్పుడు. కరెక్ట్ చెప్పాడు. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. సరిగ్గా చెప్పకపోతే మొత్తం తాగిస్తా. వద్దు మేడం, చెప్తాను మేడం. ఎప్పుడొచ్చావు? పడక మార్నింగ్ వచ్చానండి. మరి ఇప్పటిదాకా ఎక్కడున్నావు? నాకు తెలిసి ఓటీపీ కోసం వచ్చినప్పుడు ఆ బనానా షేక్ తాగకుండా హాల్లో ఉన్నాను. బనానా షేక్ తాగిన తర్వాత స్పృహ లేకుండా బెడ్రూమ్ లో ఉన్నాను. మళ్ళీ స్పృహ వచ్చాక బాత్రూమ్ లో ఉన్నాడు. ఇప్పుడు అదే ఓటీపీ కోసం మళ్ళీ ఇక్కడే ఉన్నాను. అసలు ఎలా జరిగిందే? అక్క ఇదంతా బనానా షేక్ తాగడం వల్లే. అంటే నువ్వు ఇందాకటి నుండి మాకు చెప్తుంది స్టోరీ కాదా? నీకు నేను స్టోరీ చెప్పడానికి నేను త్రివిక్రము, నువ్వు చిన్న బామ్మడి, మనతో రాధికా హాస్ని కంపెనీ. మరి ఏంటక్క ఏం మాట్లాడట్లేదు? అక్క 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 ఏమైంది అక్క? అక్క మాట్లాడడానికి మాటలు రావట్లేదే. ఏం బాధపడకక్క. కష్టాలు మనుషులకు కాకపోతే పశువులకు వస్తాయా ఏంటి? ఇలాంటి ఎక్స్ట్రాలే వద్దని చెప్పేది. కానీ నాకు కావాలక్క. ఏంటి? పాస్వర్డ్. దేనికి? ఓటీపీ కక్క. నువ్వు అప్పుడే గతం మర్చిపోయావా? అలానే ఉంది కొంచెం నా పరిస్థితి. ఓటీపీ వచ్చేసింది. రాసుకో రాసుకో. చెప్పండి చెప్పండి చెప్పండి. 5 5 0 0 2 2 5 5. మొత్తానికి గట్టి. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? మేడం థ్యాంక్ యూ మేడం. ఇక వదిలేసి వెళ్ళిపోతాను మేడం. మీకు దండం మేడం. బ్లెస్ మీ మేడం. చాలు చాలు ఉంటా మేడం. అమ్మో ఇలాంటి ఎలా ఉన్నారు? అమ్మో ఇదేంటి మళ్ళీ రమ్మంటుంది? మిగిలిపోయిన షేక్ తాగిస్తుందా ఏంటి? ఏంటి మేడం? ఇట్రా. నేను రాను. రా. అమ్మో ఈ చందేంట. ఏంటి మేడం? నువ్వెవరు? మనిషిని. అబ్బా అసలు ఒక్క పొడి కూడా లేదురా నీకు. నీ పనేంటి చెప్పు. కొరియర్ బా మేడం. మరి కొరియర్ ఏది? ఇక్కడ లేదు మేడం, అక్కడ ఉంది. కొరియర్ ఎక్కడ ఉండాలి? అర్థమైంది మేడం. ఎంత ఉందో లేదో దీనికి ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి మేడం కొరియర్. ఇంకా దొబ్బై. తొప్పయ్యా. అమ్ము దీన్ని గుంటూరు కారంలో రమ్యకృష్ణని మోసపోయా. ఇది బాహుబలి రమ్యకృష్ణే. దీనికన్నా నాలవరే ఎంతో మంచిది. నా రమ్మి. బేబీ ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? బేబీ యాక్చువల్గా నీకు తెలుసు కదా మేనేజర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటో. ఇప్పుడే ఒక నచ్చ బ్యాచ్ ని వదిలించుకున్నా. ఇదేంటి ఇక్కడ ఉంది? బేబీ దీనమ్మ పిల్లి నుంచి తప్పించుకో పాము దొరికినట్టుందండి నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదే. దొరికావే శ్రావ్య. నన్ను నా లవర్ని విడగొడతావా? అయిపోయావు. బేబీ ఏంట్రా? అంటే మేడం ఈవిడ బేబీ సినిమాలోని హీరోయిన్ వైష్ణవి చైతన్య కాదా? దొరకకుండా జాగ్రత్త వహించాలి మనం. మేనేజ్ చేయాలి. అసలు ఎందుకు వచ్చాడు వీడు? ఎవరు బాబు నువ్వు? అబ్బా నా పేరు కళ్యాణ్. చూడు కళ్యాణ్, మీరు లోపలికి ఎందుకు వచ్చారు? నేను పిలిస్తే నువ్వెందుకు పిలిచా? అంటే నువ్వు ఎలాగూ పిలవట్లేదని.
నేను ఇది పిలుస్తాను. అమ్మో దొరికిపోయినా, ఇదైతే తేడాగా ఉంది. ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. నా పని అయిపోయింది, వెళ్తాను. అమ్మో దొరికేసాను. నీ పని ఇప్పుడే అవుతుంది, కొంచెం ఆగు. అవునా? కంగారు ఎందుకు? అరే అతను వెళ్ళిపోతానంటే నువ్వెందుకు ఆపుతున్నావు? ఉండమంటే నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? నాకెందుకుంటుంది ఇబ్బంది? లేదు కదా? లేదు. షూర్ కదా? ఇప్పుడు అర్జెంటుగా ఈ మెంటల్ గా నోర్మించాలంటే ఒకే ఒక ఆప్షన్. చెప్పవే, షూర్ కదా? అక్క అది అలా అంటుంటే నువ్వేం మాట్లాడవేంటక్క? మీ ఇద్దరూ చేస్తున్న పనులు చూసాక నేను మాట్లాడే స్టేజ్ నుంచి మాటలు పడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయానే. అక్క చివరికి నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావా? ఏం యాక్టింగ్ చేస్తున్నావే, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. శృతి హాసన్, ఇదిగో ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. అవునా? ఎక్స్ట్రాలుగా ఉన్నాయా? ఇప్పుడు చూపిస్తా ఎవరికి ఉన్నాయో. బాబు కొరియన్ బాయ్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వ. ఎందుకమ్మా? నీకెందుకు అనేవాడికి సమాధానం చెప్పడానికి. ఇవ్వు కొరియన్ బాయ్. అంటే యాక్చువల్గా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. అమ్మయ్యా, నేను అడుగుతుంది నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూడడానికో, అమెజాన్ లో మూవీస్ చూడడానికో కాదు, జస్ట్ కాల్ చేసుకోవడానికి. దొంగ మొహంతి నా ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి ఫోన్ అడుగుతోంది. అంటే దానికి కూడా ఛార్జింగ్ లేదు కదా? ఒకసారి నువ్వు తీసి చూపించొచ్చు కదా. అంటే నా మీద నమ్మకం లేదా? లేదు కదా, ఇవ్వచ్చు కదా. అంటే నా ఫోను. రే, నువ్వు ఇప్పుడు ఫోన్ ఇవ్వకపోతే ఆ మిగిలిపోయిన బనానా షేక్ తీ. ఫోన్ తే. ఎందుకే? ఆగక్క, తే. ఛార్జింగ్ 60 ఉంది లేదా? అవునా? అంటే ఇందా నాకు జీరోలా కనిపించింది మేడం. పాస్వర్డ్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఏం పర్లేదు, నీ ఫింగర్ ప్రింట్ ఇస్తే చాలు. ఇలా ఇవ్వు. అంటే చేతులన్నీ చోటెక్కిపోయినాయి చూడు. ఏ ఫింగర్ ప్రింట్ పడదు. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. వద్దు వద్దు వద్దు. ఓపెన్ అయిపోయింది. అయ్యో, ఇలా ఎలా ఓపెన్ అయింది? అరే, ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయిపోయానబ్బా. నేను అవ్వలే, ఎన్నోళ్ళకి అడ్రస్ తెలుసుకోకుండా, అసలు మీరెవరో తెలుసుకోకుండా. ఎలాగో దీని ద్వారా దొరికిపోయే కన్నా నేనే నిజం చెప్పడం బెటర్. 9 8 4 5 9 7 644 నా నెంబరే. వావ్, నా నెంబరే, నా నెంబరే. అక్క ఇంత దాకా ఎలాగో వచ్చేసింది కాబట్టి చెప్తున్నా, ఇట్రా. ఓకే. నువ్వెందుకే మధ్యలో పాలకలు పొడకలాగా? నువ్విట్రా. తగలడా ఇవేంది? అక్క, తిన పేరు కళ్యాణ్. తిను నేను ప్రేమించుకుంటున్నా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఇకపోతే తను ఫ్లిప్కార్ట్ లో డెలివరీ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. ఏమే విన్నావా? నువ్వు మామూలు కాదు, గట్టిగా. నేను వెళ్తాను. భయపడక, ఈ రోజుతో మ్యాటర్ తేల్చేద్దాం. ఆ సొల్యూషన్ తెలిస్తే నువ్వు తేల్చేయడం కాదు, దంచేస్తావు. ఏంటది? ఇందాక నువ్వు చెప్పిన డైలాగు ఒకసారి రివైండ్ చేయి. నేను తను ప్రేమించుకుంటున్నాం, తర్వాత నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దీని తర్వాత ఒక్కసారి ఏముంది, తను ఫ్లిప్కార్ట్ లో డెలివరీ మేనేజర్. చాలు చాలు చాలు. ఈ ఒక్క మాటతో లేచి మా 2 చేతుల్లో ఉన్న ఈ పార్సల్ని మీ చేతిలో పెడుతున్నా. నేను వెళ్ళిపోతా.
వాళ్ళు అలాగే అంటారు, నువ్వేం పట్టించుకోకు. ఇది సైకో. సైకో. మా అక్క చెల్లెలి కాపురం నిలబెట్టి దేవత. మా అక్క మీ మామగారు మెచ్చిన ఒక మంచి కోడలు. మా అక్క జనం మెచ్చిన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. మా అక్క మాకు రాగాలు నేర్పిన పడమటి సంధ్యా రాగం. ఆగవే ఇంకా చెప్పే. బ్రహ్మముడి గుప్పెడంత మనసు, చెల్లెలి కాపురం, నా పేరు మీనాక్షి, అష్టచెమ్మ చక్రవాకం మొగలు రేకులు చెప్పేసేయని. అక్క నువ్వు తెలివైన దాన్ని అనుకున్నా, నాకన్నా తింగర్ దానిలో ఉన్నావు. అది నువ్వు బావ మనం కలిసి చేసే సీరియల్ పేర్లు చెప్తుంది. దాని మాటలు నువ్వు నమ్ముతున్నావు అక్క? అబ్బా ఎవరా నీకు వదినా? సరే సరే ఊరుకో. అక్క ఇది రాధిక జాతికి చెందిన స్త్రీ, అబద్ధాలు చెప్తుంది సీరియల్ పేర్లు చెప్పి. దొంగ మొహం దానా. ఏంటి ఇది? గిఫ్ట్. ఏమేంటిది? అదేంటో ఓపెన్ చేయకుండా చెప్పాలి ఏముందా అని. పార్సల్ చేసుంటే ఎలా తెలుస్తుంది మెంటలా? అయితే ఆ పార్సల్ తెచ్చినోన్నే అడుగు, తెలుస్తుందేమో. అంటే నువ్వు డెలివరీ మేనేజర్ కాదా? నేను డెలివరీ మేనేజర్నే. కాకపోతే ఈరోజు బాయ్ రాకపోతే నేను డెలివరీ బాయ్గా వచ్చాను అంతే. వద్దులేండి, దొరికిపోయానుగా, బాగోదు. అంటే నువ్వు డెలివరీ మేనేజర్వి కాదా? నేను వెళ్ళిపోతాను. అమ్మో ఇదేం చేస్తా ఏంటో. శ్రీయాద్రి 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 శ్రీయాద్రి. అంటే నువ్వొచ్చింది నా కోసం కాదా? కాదు, పార్సల్ కోసం వచ్చా. అలా పార్సల్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయామన్నమాట. లేదా ఈ సైకో ఇచ్చిన బనానా షేక్ వల్ల దొరికా. నువ్వు బోగ్గాడికి షేకుడు కేకులు ఎందుకు ఇచ్చావే? బోగ్గండి డెలివరీ బాయ్ తెలిసిన తర్వాత బోగ్ కాపోతే నీకు పోయిపోయిందిరా బొక్కలో గాడి. అంటే నాకు పీపు కూడా లేదా? వసాయ్ అసలేం జరిగిందే? అసలేం జరిగిందంటే ఫ్లడ్ లైట్ అంత పెద్దగా అవుతూ ఫ్లాష్ లైట్ అంత చిన్నగా చెప్పు చాలు. ఓసేయ్ ఈ ఎఫెక్ట్ సీరియల్లో కూడా ఆపేశారే. అవునా? నేను ఇంకా యూట్యూబ్ తీసుకొద్దాం అనుకున్నానే. అసలేం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. అది నువ్వు చెప్పవే. వద్దు, ఆవిడైతే లాయర్ లాగా ఆవిడ వైపే చెప్తుంది, నేనైతే జడ్జి లాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపే చూసి చెప్పు. నీ కళ్ళలో చూస్తూ నేను చెప్పలేను. చూసావా, ఇక్కడే అబద్ధం ఉంది. నేను నమ్మను. నువ్వు చెప్పే. ఇంకొకసారి బేబీ అంటే పగిలిపోద్ది. థ్యాంక్ యూ వదినా, మీరేనా బీపిచ్చారు. చెప్పే. అదన్నమాట జరిగింది. అమ్మో పెద్ద స్కెచ్చే, సంపేద్దామనే. అబ్బా
మరి నువ్వు చేసిందేంట్రా నా మీద? చెప్పరా, నువ్వు చేసిందేంటి? ఆగు, షర్ట్ వదులు. ఒక్క నిమిషం. అలాగైతే మీవు నాకు చేసిందేంటి చెప్పు. పొరపాటు. మరి నేను చేసింది మోసం, దగా, కుట్ట. నాకు అర్థం కాదు. ఒక మనిషిని మరొక మనిషి చంపేయనుకోవటం పొరపాటు. ఒక డెలివరీ బాయ్ డెలివరీ మేనేజర్ అని చెప్పటం మోసమా, దగా, కుట్ట? నువ్వేమైనా పోలీసేంట్రా? కాదు. పోనీ లాయర్వా? అస్సలు కాదు బేబీ. మరి రూల్స్ 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 మాట్లాడతావేంట్రా? నన్ను మోసం చేసింది కాక. ఆహా, ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది రమ్య. రిలాక్స్. కమాన్ శ్రావ్య, ఒక్క నిమిషం. అమ్మా, ఇక్కడ ఎవరున్నాడా? ఒకప్పుడు ఉండేవాడు. ఒకదాని నమ్మక ద్రోహం వల్ల నేను నా ప్రేమలో విఫలమయ్యాను. చంపేసింద్రా ఇది. ఎవరే నమ్మక ద్రోహం చేసింది? నువ్వే. నీ వల్లే మా ప్రేమ విడిపోయింది. మా ఓడు బ్రేకప్ చెప్పాడు. వసై, నీ ప్రేమలో నిజాయితీ లేదే. నీ ప్రేమలో కొరియా ఇంతకు మించి ఏం లేదు. ఇదే మంచి సమయం చెప్తా వీళ్ళ సంగతి. నువ్వక్కడికి తీసుకురాకపోతే నా ప్రేమ ఉండేది. నా ప్రేమ పోయింది నీ వల్లేనే. వదినా తప్పుకో. నిన్న అసలు మామూలుగా వదిలిపెట్టకూడదు. కావాలని ఇదంతా చేసావు కదా. నీ వల్లే మా ప్రేమ పోయింది. చెప్పే ఏంటోదిరా? నువ్వెవరికిరా సపోర్టు? రమ్మికే. నువ్వు ప్రేమిస్తుంది శ్రావ్యను కదా. నేను డెలివరీ బాయ్ అని చెప్పాక కూడా శ్రావ్య నన్ను ప్రేమిస్తున్నా ఏంటి? అందుకని చంపేయమంటావా? మరి లేకపోతే అది బతుకుంటే నేను చంపేదు. ఓసే శ్రావ్య, వీడు నిన్ను చంపేయమంటున్నాడే. నువ్వుండు. ఏంట్రా అన్నావు? చంపేస్తావా? చంపేస్తావా? అమ్మయ్యా, అమ్మా. రమ్య, ఇది కదా నీ జీవితం? లేకపోతే నాకు ప్రేమను దూరం చేసి అది ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుందా? వీడేంటి ఇలాగే ఉండిపోయాడు? ఏ బాబు లేవు. బాబు లేవు. బాబు లేవు. బాబు లేవు. బాబు పిలుస్తుంటే వినపడట్లేదా? లేవు
లేవు వస్తే వీడు లేవట్లేదే. హే, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు. అదే వాడే లేస్తాడు. బాబు లేవు. ఓసేయ్ ఓసేయ్, నువ్వు కొట్టిన దెబ్బలకి అది ఇచ్చిన షేక్కి వీడు నిజంగానే చచ్చిపోయినట్టున్నాడే. నిజంగానే చచ్చిపోయాడా? లేదు, నిన్ను ఏప్రిల్ ఫుల్ చేద్దామని మేమే అలా చెప్పాం. నిజం చెప్పండి, మీ ముగ్గురు కలిసి నా మీద ప్రాంక్ ఏం ప్లాన్ చేయలేదు కదా? అయ్యో అక్క, మనం చేసింది ప్రాంక్ అని దానికి తెలిసిపోయింది. హే కొరియర్ బాయ్, లేస్ దాని ప్రాంక్ అని చెప్పి. తెచ్చి ఆపు, నీకేమైనా బుద్ధుందా? ఇంత సీరియస్ ప్రాంక్ ఎవడు చేస్తాడే? అది చెప్పాల్సింది మా అక్క, అదే దానికి. లేకపోతే ప్రాంక్ చేయకండి అంట. అంటే వీడిప్పుడు నిజంగానే చచ్చిపోయాడా? ఇప్పుడు వీడు చచ్చాడో లేదు తెలియాలంటే నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఏంటి అది? వెయిట్. గూగుల్ చేస్తున్నావా? ఆగక్క, ఆగు. లైట్ తో ఏం చేస్తావే? అదే నా గొప్పతనం, చూడు. ఏంటిది డాక్టర్ల బిల్డప్ ఇస్తుంది? ఐఎమ్ సారీ, నా వంతు ప్రయత్నం నేను చేశా, కానీ కొరియర్ మైండ్ బతికించలేకపోయాను. ఫైనలీ హీస్ డెడ్. ఇట్రావే. టార్చ్ లైట్ తో ఎలా చెప్పావే చచ్చిపోయాడని? ఒకసారి ముక్కులో లైట్ వేసి చూసా. ఏం చూసావు లైట్ వేసి? గాలి ఉందా లేదా అని. లేదు, గాలి అయితే కనిపించలేదు ఎంత వెతికినా కూడా. సో వీడు పోయాడు. పిచ్చి మొహందానా. ఇట్స్ ఓకే. దీంతో కాదే, నువ్వెలా చూడు. నాకు భయం. అబ్బా రాధిక, చేయాల్సింది మొత్తం చేసి భలే బిల్డప్ ఇస్తావు కదా భయమని. నువ్వు ఆగు. వాడితో తిరిగినప్పుడు లేదా భయం? చూడు. నాకు నిజంగానే భయం అక్క. చూడు, మీ ఇద్దరు కొట్టుకోవడం ఆపితే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. నీ ప్లాన్లకు నీకో దండమే తల్లి. నువ్వు చూడవే. అక్క ప్లీజ్ అక్క, అదేదో ప్లాన్ ఉంటుంది కదా, చూద్దాం అక్క ప్లీజ్ అక్క. తగలడు. చూడండి. నువ్వు వీడి గర్ల్ ఫ్రెండ్ కదా? చిచే, ఇప్పుడు కదా. అబ్బా వచ్చి రొమాంటిక్ గా ఒకసారి కో అను. అమ్మో, సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పూసని మూసుకొని రా. ఒకసారి నీ వాయిస్ ఇంటర్నల్ వేస్తాడేమో. రా, వెళ్ళిపో. నాటకాలు అప్పి రా. ఏంటి రాలేదు? అక్క, వీడి చచ్చే ముందు నేను వదిన వదిన అని పిలిచాడు కదా, అంటే నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇది ముగ్గురం కలిసి పిలుద్దామే. దా, 1 2 3.
ప్లాన్ 2. ఇప్పుడు నేను అరుస్తాను, సేమ్ నన్ను చూసారు వాళ్ళు. కుక్కురుక్కు. కుక్కురుక్కు. కుక్కురుక్కునా? ఇదేంటే కోడి కూతలా ఉంది? ఇలా ఉండడం ఏంటక్క, కోడి కూతేగా. ఒక్కసారి నువ్వు పైకి లేవే. ఓకే. నీ బ్రెయిన్ కు దండమే తల్లి. కోడి కూతకు డెడ్ బాడీ లేవడం ఏంటే, సిగ్గులేందానా? అక్క అంత దూరం వెళ్తావేంటక్క, హార్ట్ ఇక్కడేగా ఉండేది. ఇంకా నీ కాలేజీ ఫీజు ఎంత బ్యాలెన్స్ ఉందే? 2 లక్షలు ఉందక్క. థ్యాంక్స్ రా బాబు, నీ వల్ల 2 లక్షలు మిగిలాయి నాకు. ఎందుకక్క, వాడి దినానికి వాడతావా ఏంటి? నా దినానికి వాడు. నోరు మూసుకో మూసుకో. అక్క ఏమైంది? వాడు నిజంగానే చచ్చిపోయాడే.